కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో వ్యక్తిత్వ వికాస సంబంధి అయిన ఒక టాపిక్ ఓటమి ఒక పాఠమే గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇది అందరి జీవితంలో చాలా అవసరమైన సబ్జెక్ట్, ముఖ్యంగా యువతకు, ఎదుగుతున్న వయసులో ఉన్న పిల్లలకు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఓటమి ఒక పాఠమే అన్న వీడియోలోకి ప్రవేశిస్తాను. ఓటమి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆటలు, ఆ తర్వాత ఎన్నికలు. కానీ ఈ రెండే కాదు, జీవితమే ఒక ఆట అనుకున్నప్పుడు ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాలలో పాల్గొనటం లేక ఉపక్రమించటం అనేది ఒక్కోసారి ఫలితాన్ని ఇవ్వక అపజయం సంభవించటం జరుగుతుంది. ఇలాంటి మాటల్ని ఒక కవి వేదాంత ధోరణిలో అనుకున్నామని జరగవు అని అన్నారు. ఎన్నో చేయాలనుకుంటాం, ఎన్నో లాభాలను, సంతోషాలను, సుఖాలను ఆశిస్తాం. కానీ ఒక్కోసారి మన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ప్రణాళికలు అందుకు సరిపోకనో, విధి వక్రించో, తలపెట్టిన పనిలో ఇద్దరు పాల్గొన్నప్పుడు అవతలివాడు మనకన్నా సమర్థుడు కావటమో జరిగితే మనకు ఓటమి సంభవించవచ్చు. ఒక్కోసారి చాలా రేర్గా మన పోటీదారుడు ఆట మధ్యలో మనల్ని మోసం చేసి తనే గెలవాలన్న స్వార్థబుద్ధి, ఉక్రోషాలతో తొండి ఆట ఆడినా మనం ఓడిపోవటం జరుగుతుంది. ఓడిపోగానే ఇమీడియట్గా మన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మనసంతా నిరాశతో నిండిపోతుంది. ఇంత కష్టపడినా ఫలితం దక్కలేదు అన్న నిస్పృహ కలుగుతుంది. మళ్ళీ జీవితంలో ఇంకోసారి ఈ ప్రయత్నం చేయకూడదు అన్న వ్యతిరేకపు ఆలోచన, ఆవేశంతో కూడినది వచ్చి మన దారికి అడ్డంగా నిల్చుంటుంది. అయితే ఇలాంటి ఆలోచనలు, భావాలు ఆ సమయంలో సహజమే అయినా అవి తాత్కాలికం కావాలి కానీ వాటినే పట్టుకొని వేళ్లాడకూడదు. వాటిని ఇంకా ఇంకా పొడిగిస్తూ పోకూడదు. అక్కడికక్కడ అంతటితో వదిలేయాలి. కింద పడ్డవాడు మళ్ళీ పైకి లేచి ఒంటికంటిన మట్టిని దులుపుకొని తిరిగి పరుగు లంకించుకున్నట్టు జీవితం అనే పరుగు పందెంలో కూడా అనుకోకుండా ఓటమి సంభవించినప్పుడు ఆత్మన్యూనతతో, అవిశ్వాసంతో కుమిలిపోకుండా మళ్ళీ పట్టుదలతో ఆటలో పాల్గొని గెలవగలగాలి. ఒకవేళ మళ్ళీ మళ్ళీ ఓడిపోయినా ఏదో ఒకరోజు విజయం లభించి తీరుతుంది. ఒక్కో ఓటమి నుంచి ఒక్కో అనుభవ పాఠాన్ని నేర్చుకొని వాటిని విజయానికి మెట్లుగా ఏర్పరచుకొని ఎక్కుతూ గెలుపు అనే గమ్యానికి చేరుకోవాలి. దీనికి చాలా ఓపిక, సహనాలు అవసరం అవుతాయి. ముందుకు దూకాలనుకున్న మన మనసును పట్టి వెనక్కు లాగాలని చూసే శత్రువులు, మనమంటే గిట్టని వాళ్ళు, వ్యతిరేక పరిస్థితులు, ఇవన్నీ అందరికీ అన్ని వేళలా ఎప్పుడూ వాళ్ళ వెనకే పొంచి ఉంటాయి. అయినా వాటిని అధిగమిస్తూ వదిలించుకుంటూ ఎంత శ్రమ అయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా విరామం అనేది లేకుండా విజయం మీదే దృష్టి సారించాలి. బాణం వేసే విలుకాడు గురి మీదే దృష్టి సారించినట్టు జీవితం అనే ఆట ఆడేవాడు లక్ష్యం తప్ప మరోవైపు చూపు మరల్చకూడదు. ప్రకృతి కూడా మనకు ఇదే మాటల్ని క్రియారూపంలో పట్టి పట్టి చూపించి పాఠం నేర్పుతుంటుంది ఎప్పుడు. అందుకు ఒక మంచి ఉదాహరణ సాలెపురుగు. అది గూడు కట్టుకోవటానికి దాని నోటి నుంచి స్రవించే ద్రవ పదార్థంతో దారాలు అల్లుతూ ఎంతో శ్రమిస్తుంది. ఆ సమయంలో అనుకోకుండా గాలి తాకిడికి ఏ దారమో తెగిపోవటమో, ఏ ఇల్లాలో చీపిరితో బూజు దులిపే పనిలో భాగంగా సాలెగూడును చిందరవందర చేసి తీసి పారేయటమో చేస్తుంది. అయినా నిరాశపడక సాలెపురుగు మళ్ళీ గూడును కట్టుకునే పనిలో పడుతుంది. అలా ఒకసారో రెండుసార్లో కాదు, నిరంతరం అదే పనిలో ఉంటుంది. ఒక చిన్న పురుగుకు అంత ఓపిక, అంతటి లక్ష్య సాధన అయితే ఆ లెక్కన ఇక మనిషికి ఎంత ఉండాలి? పక్షి అంతే, ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొక్క పుల్లా పుడక నోట కరిచి తెచ్చి గూడు కట్టుకుంటుంది.
పెద్ద ఈదురుగాలి విసిరి కొడితే ఆ గూడు కాస్త చెదిరి కింద పడిపోతుంది. అయినా మళ్ళీ కడుతుంది. మనిషికైనా ట్రై ట్రై అగైన్ అన్న ఈ ప్రక్రియకు కావలసింది ఓపిక, సహనాలు. అవి ఉంటే ఎంతటి అసాధ్యమైన దానినైనా సుసాధ్యం చేయవచ్చు. నిజానికి జీవితం అంటే గెలుపోటములు కాదు, జీవన ప్రయాణాన్ని సరదాగా ఆస్వాదించటం. మనం ఈ భూమి మీదకు వచ్చింది ఇక్కడి వింతలను, అద్భుతాలను, ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించటానికి. బ్రతికినన్నాళ్ళు జీవితాన్ని ఓ ఆటలా ఎంజాయ్ చేయటానికి. అంతే, అంతవరకే. అంతేకాని ఓటమికి ఏడుస్తూ కూర్చుంటే జీవితం వృధా అయిపోతుంది, నిష్ప్రయోజనం అవుతుంది. ఈ ఆటను ఆస్వాదించటం అన్నది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఆ వయసులో జీవితం ఆటను కూడా వాళ్ళు అలాగే ఆడేస్తారు. పడుతూ, లేస్తూ, గెంతుతూ, దెబ్బలు తగిలించుకుంటూ, వాటికి వాళ్లే ఉట్టిట్టి మంత్రాల వైద్యాలు చేయించుకుంటూ ఇలా. ఈరోజు దెబ్బ తగిలిందని మళ్ళీ రేపు ఆటకు పోకుండా ఉండరు. పెద్దవాళ్ళు కూడా జీవితం ఆటను అలాగే ఆడాలి, కానీ ఆడరు. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు, కుళ్ళు, కుచితాలు వంటివన్నీ ఎదిగిన ఆ మనసును ఆపాటికే ఆక్రమించేస్తాయి గనుక. గెలిస్తే ఎగిరి గంతేసి, ఓడితే శోకశోకాలు పెట్టి ఏడ్చేసి, నా కర్మ, నా తలరాత, ఈ దేవుడింతే అని తిట్టుకుంటూ తన అసమర్థతను సమర్థవంతంగా చేసుకుంటూ మరెవరినో అందుకు కారణం చేసి నింద వాళ్ళ మీద వేస్తుంటారు. ఈ మధ్య టీవీలో వచ్చే పాటల, డ్యాన్సుల పోటీలు, రియాలిటీ షోలు చూస్తుంటే ఈ విషయం బాగా బోధపడుతుంది. పిల్లల్ని ఏ పాటల పోటీకో, ఆటల పోటీకో పంపించి అందులో వాళ్ళు ఓడిపోతే వాళ్ళకన్నా ముందు ఆడియన్స్లో కూర్చున్న వీళ్ళు ఏడ్చేసి, స్టేజీ మీదున్న ఆ కుర్రాడిని ఏడ్పించేసి అక్కడో శోక సముద్రాన్ని సృష్టిస్తుంటారు. లేకుంటే జడ్జెస్ని నిందిస్తూ వాళ్ళని కారణం చేస్తారు. అదంతా చూస్తుంటే ఇంట్లో కూర్చుని టీవీ చూసే మనకు చిరాకు పుట్టడమే కాకుండా, వీళ్ళు పిల్లల్ని ఇలా ఎందుకు తయారు చేస్తున్నారు, ఓడిపోయినప్పుడు ఎంత డీసెంట్గా ఓటమిని అంగీకరించాలో ఎందుకు నేర్పటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఓడిపోతే ట్రై ట్రై అగైన్, అంతేగాని డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. ఓటమి అనేది ఆటల్లో సహజం. దీని నుంచి నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, ఎందుకు గెలవలేకపోతున్నావు అన్న విషయాన్ని నువ్వే మనసులో చర్చించుకొని, విశ్లేషించుకొని, కారణాలు వెతికి పట్టుకొని మళ్ళీ ఆ తప్పులు దొరలకుండా జాగ్రత్త పడు. నిన్ను నువ్వు ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించు. ఈసారి గట్టి ప్రయత్నం చేస్తే విజయం నీదే అవుతుంది. గెలుపు ఏ ఒక్కరి సొత్తో ఎంత మాత్రం కాదు అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆ పోటీకి వస్తున్నప్పుడే మెంటల్గా ప్రిపేర్ చేసి ఎందుకు తీసుకురారు? ఒకవేళ ఆట ఓడినా బేలగా, బలహీన మనస్కుడిగా కాక డైస్ మీద డీసెంట్గా బిహేవ్ చెయ్యి. గెలిచిన వాడిని అభినందించు. జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చినా కంటనీరు మాత్రం పెట్టొద్దు. అది ఎదుటివాడి దృష్టిలో నిన్ను చులకన చేస్తుంది అన్న వ్యక్తిత్వ వికాస పాఠాన్ని పిల్లలకు పెద్దలు చెప్తే అక్కడ సీన్ వేరేగా ఉంటుంది. మరికొంతమంది పిల్లలకే కాదు పెద్దలకు అది సరికొత్త పాఠాన్ని నేర్పేదిగా ఉంటుంది. ఇంతకు దీనికంతటికీ కారణం మెంటల్ మెచ్యూరిటీ లేకపోవటం. దీనికి వయసుతో సంబంధం లేదు అని పై విషయం వల్ల ఈ పాటికి అందరూ గ్రహించే ఉంటారు. ఓటమి ఎన్నో రకాలు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వటం, ఆటల్లో ఓడిపోవటం, మంచి కెరీర్ని సాధించలేకపోవటం, మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించలేకపోవటం, ప్రేమలు, పెళ్ళిళ్ళు ఫెయిల్ అవటం, యుద్ధభూమిలో ఓడిపోవటం, రాజకీయాల్లో ఎన్నికలో నిలబడి ఓడిపోవటం, గెలిచిన మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోలేక ఓడిపోవటం, రోగాలతో పోరాడి ఓడిపోవటం, ఆఖరికి మృత్యుతో పోరాడి గెలవలేక జీవితాన్ని చాలించటం, ఇలా అనేక ఓటములు ఉంటాయి. జీవితం అన్న తర్వాత గెలుపో లేక ఓటమో. కనుక
రెండింటినీ సమంగా స్వీకరించిన వాడే ప్రాజ్ఞుడు. విజయానికి పొంగిపోయి ఓటమికి కృంగిపోయేవాడి వ్యక్తిత్వం సరిగా వికాసాన్ని పొందలేదు. జీవితంలో డక్కాముక్కీలు తిన్నవాడే పడుతూ లేస్తూ జీవనయానాన్ని సాగించగలిగిన వాడే భవిష్యత్తులో మహనీయుడు కాగలుగుతాడు. అనుభవ సారాన్నంతా మెదడులో పుట్టించుకొని దూషణ భూషణలను సమంగా నవ్వుతూ స్వీకరించిన వాళ్ళు జీవితంలో రాటుదేలి ఎంతటి ప్రభంజనంలోనైనా చెక్కు చెదరకుండా నిలబడే వటవృక్షంలా మనిషి కూడా జీవితంలో అలా నిలబడగలుగుతాడు. ఇది జీవితం అని అనుకుంటూ జీవితం పట్ల చక్కని అవగాహనను పెంచుకోగలుగుతాడు. వీటన్నింటినీ మించి జీవితం అనే పరీక్షలో ఎదురయ్యే ఓటమి మనిషిని మానసికంగా ఎంతో కృంగదీస్తుంది. విధి మన ఓర్పును సహనాన్ని పరీక్షించటానికన్నట్టు ప్రతి జీవితంలోనూ చిన్నవో పెద్దవో తాత్కాలికమైనవో శాశ్వతమైనవో పరీక్షలు పెడితే అందులో మనం ఒక్కోసారి ఓడిపోవటం జరుగుతుంటుంది. లవ్ ఫెయిల్యూర్స్, వివాహాలు ఫెయిల్ అవటం, మానవ సంబంధాలను మెయింటైన్ చేయటంలో విఫలమవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, పెద్దల కళ్ళ ముందే పిల్లలు చనిపోవటం, భార్యాభర్తల్లో ఒకరు పోయి ఒకరు ఉండటంతో వచ్చే ఒంటరితనం, అర్ధాంతర చావులు, ఇలా అనేక జీవన పోరాటాలు ఉంటాయి. అందులో అన్నిసార్లు మనమే గెలుస్తాం, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అన్న నమ్మకం లేదు. ఈ గెలుపు ఓటములు ఎంతటి హేమాహేమీలకైనా తప్పనిసరి. కనుక ఓటమిని సవినయంగా సహృదయంతో ముందు అంగీకరించి ఆ తర్వాత ఓటమికి గల కారణాలను నిష్పక్షపాతంగా నిజాయితీతో విశ్లేషించాలి. రాజకీయ పార్టీల నాయకులను చూడండి. ఎలక్షన్లో పార్టీ ఓడిపోగానే అంతా ఒక దగ్గర సమావేశమై ఓటమికి గల కారణాలను అంచనా వేస్తూ ఉంటారు. పార్టీని పునరుద్ధరించే పనులు చేపడుతూ ఉంటారు. చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీ హోదాలో కూర్చోవటానికి తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. జీవితంలోనైనా అంతే. ఓటమిని అంగీకరించాలే కానీ అడ్డంగా వాదించకూడదు. సంయమనంతో వ్యవహరిస్తూ నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే ఆశావాదంతో ముందుకు సాగాలి కానీ అక్కడే చతికిలబడి పోకూడదు. కాకుంటే ఒక చిన్న విషయం, విజయానికి శ్రమ, కృషి, పట్టుదలలతో పాటు కొన్ని కిటుకులు, ఉపాయాలు కూడా తెలిసి ఉండాలి. భుజబలం ఉన్నవాడికి యుద్ధ పోటీలో గెలవాలంటే కండలు మాత్రం ఉంటే సరిపోదు. బుర్రలో కొంచెం తెలివి కూడా ఉండాలి. ఎదుటివాడిని పడగొట్టగల ట్రిక్స్ కూడా తెలిసి ఉండాలి. ఈ సూత్రం ఏ ఒక్క రంగంలోని పోటీకో కాదు, అన్ని రంగాలలో విజయం సాధించటానికి ఈ కిటుకులు తెలిసి ఉండాలి. వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, ఇలా అన్ని రంగాలలో మనకు పోటీదారుడు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు. పోరాడి గెలవటం ఒక్కటే మనం చేయవలసింది అని చెప్తూ ఇంతటితో నా ఈ టాక్ని ముగిస్తున్నాను. కథావాణి శ్రోతలు విన్నారు కదా, ఓటమి ఒక పాఠమే అన్న ఈ వీడియోని. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.